టీడీపీ యువనేత లోకేష్ విశాఖలో పర్యటించారు. టీడీపీ కొత్త కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలతో ఆయన భేటీ అయ్యారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన ఊరు ఒక పుస్తకం ప్రింట్ చేశారు. సాక్షిలో కథనాలను తీసుకెళ్ళి పుస్తకం బైండ్ చేసి ఇస్తున్నాను. దాంట్లో నా గురించి 10 సార్లు ప్రస్తావించారు. తమ్ముడిని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, 1983లో పుట్టా. పుట్టినప్పటికే మా తాత ముఖ్యమంత్రి, దాని తర్వాత 2 టర్మ్లు మా నాన్నగారు ముఖ్యమంత్రి. అప్పుడు లేని డబ్బు పైన ఉన్న ఆశ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అవసరమా? గత 7 సంవత్సరాలుగా ఆస్తులు ప్రకటించే కుటుంబం మంది. అయా జగన్మోహన్ రెడ్డి గారు, మీరెందుకు ప్రకటించట్లేదు? నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, అయా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే రాండి, ఎక్కడికి చర్చకు రమ్మని నేను సిద్ధంగా ఉన్నానని ఈ సభాముఖంగా ఆయన సవాల్ విసురుతున్నా. అంతేగాని దొంగ బయలాగా దొంగ పేపర్, దొంగ ఛానల్ మా దగ్గర లేదు. కానీ మా దగ్గర ఉంది 54 లక్షల కార్యకర్తలు. వాళ్ళు ఒక్కసారి మాడటం మొదలు పెడితే మొన్న ఎన్నికల్లోనే భూస్థాపితం అయ్యారు. రాబోయే రోజుల్లో మీరు పార్టీ కూడా మిగలదు, గుర్తుపెట్టుకోండి.